దిస్ ఈజ్ శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ టెంపుల్, అన్నమయ్య బోయినపల్లి. నైస్ టెంపుల్. టుడే వర్ధంతి లాస్ట్. I come to temple. బుజ్జి బుజ్జి ప్రసాదం. దిస్ ఇస్ టెంపుల్ కాదు, నార్మల్ వెళ్ళి ఆ ప్రసాదం తీసుకుంటా మమ్మీకి. దిస్ ఇస్ టెంపుల్. తీసుకుంది టెంకాయ కొడతాం ఇక్కడ. దిస్ బ్యాక్ సైడ్. పూల తోట, దేవుడికి పూల తోట. దిస్ టెంపుల్ బ్యాక్ సైడ్. ప్రసాదం ప్రిపేరింగ్. ఇది బ్యాక్ సైడ్. మా సిస్టర్ హోమ్ దగ్గర వెంకటేశ్వర ఆలయం. నైస్ టెంపుల్. తిరుమల దేవస్థానం లాగే ఉంటుంది ఈ టెంపుల్. ఇంకా కూడా డెవలప్ చేస్తుందంట ఇక్కడ. కోనేరు అలా అని అన్నీ కడతారంట. పూజారి గారు చెప్పారు. గౌతమా వాడు ఆడ వీడియోలు తీసుకుంటూ పోయాడు యూట్యూబ్లో. దిస్ ఈజ్ టెంపుల్. లోపల దేవుడు కనిపించలేదు. సో దా అలా బయట ఉన్నాడేమో. దిస్ ఈస్ డ్రింకింగ్ వాటర్. దిస్ ఇస్ అన్నమయ్య పార్కింగ్. దిస్ ఇస్ ఎంట్రన్స్.
విగ్రహం. లాస్ట్ టైం కూడా ఒకసారి వీడియో తీసాను, సో ఆ వీడియో మిస్ అయింది. మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఆల్ విలేజ్ కమ్ టు టెంపుల్. చాలా డెవలప్ అయింది అన్నమయ్య టెంపుల్. చూసారా మీరందరూ? ఒకసారి చూడండి. చాలామంది ప్రజలంతా వచ్చున్నారు ఇక్కడ. ప్రజలు, భక్తులు చాలా భక్తితో వచ్చారు. ఎంతో భక్తి ఉంటే కానీ రారు ఇంత దూరం. మా గౌతమ్ కృష్ణ అడ్రస్ లేడు. మనం తిరుమలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వెళ్తే చాలు, తిరుమల చూసినట్టే ఉంటుంది. కరెంట్ ఇది జనరేటర్. ఎందుకు అంటే ఇక్కడ లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దానికోసం ఇక్కడ జనరేటర్ పెట్టారు. చూడండి ఎంత బాగుందో లొకేషన్, వ్యూస్. సో ఇక్కడ చాలా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కథ చెప్తారంట. చూడండి అక్కడ కూడా లైట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ కథ చెప్పే దగ్గర చాలా బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా హ్యాపీగా ఉండొచ్చు. చల్లగా ఉంటుంది, రిలాక్స్నెస్ ఉంటుంది దేవుడి దగ్గర రావడం వల్ల. చూడండి ఎంత పెద్ద అన్నమయ్య. అన్నమయ్య అంటే వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆయన పాద సేవకుడు. ఆయన్ని అన్నమయ్య అంటారు. చూడండి ప్రజలు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతోంది. సో ఇక్కడ తింటా ఉన్నారు, చూసారా? కొంచెం ముందుకు వెళ్తే ఆయన పాదాల దగ్గరికి వెళ్తాం. చూసారా ప్రజలు ఎంతమంది ఉన్నారు. అక్కడ కథ చెప్తారు, అక్కడ కథ చెప్తారు.